అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది. అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది. సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వినోద కార్యక్రమాలు చేపడతారు. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీ కాళ్ళ నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు. మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలక మార్పులను మీరు స్వీకరించవచ్చు. ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విజయాన్ని సాధిస్తారు. మీరు అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. మీరు ముఖ్యమైన ఇంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. ప్రేమ సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఇంట్లోని చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.